నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరంగా ఈ రకమైన గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో జన్మరాశి యందు శని సంచరించడం, వాక్ స్థానం నందు రాహు, అష్టమ స్థానం నందు కేతు, అలాగే విశేషించి కుంభరాశికి చతుర్థ స్థానంలో గురుడు సంచరించడం చేత కుంభరాశికి ఈ సంవత్సరం కొంత మార్పు తెచ్చేటువంటి సంవత్సరం. కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గురుని యొక్క మార్పు, గురుబల ప్రభావం చేత వారికి కొన్ని ఇబ్బందులు, సమస్యలు, కష్టాల నుండి బయటకు వచ్చి కొంత శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు కూడా కలుగుతాయి. కుంభరాశి వారికి రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ సమస్యలు, ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. అయితే కుంభరాశి వారికి వ్యాపారస్తులకి అప్పులు వంటివి కలిసి రావడం, కుంభరాశి వారు ముఖ్యమైన పనుల కోసం, ఆర్థికపరమైన పనుల కోసం అప్పులు చేయవలసి రావడం మాత్రం గోచరిస్తోంది. కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని మాత్రం సూచిస్తున్నాను. కుంభరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పు మాత్రం కుంభరాశి వారికి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం కుంభరాశిని ఈ సంవత్సరం వేధిస్తాయని, కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తూ ఆర్థిక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలని మాత్రం తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, శనివారం రోజు శివాలయాల్లో అభిషేకం వంటివి చేయడం, మందపల్లి వంటి శనికి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. నమస్కారం.